తల్లిదండ్రుల పాదపద్మములకు నమస్కరిస్తూ నా ఆరాధ్య దైవాంశ సంభూతుడు, తెలుగు జాతి ఆరాధ్య దైవం, కళామ తల్లి ముద్దుబిడ్డ, రాజకీయ దురంధరుడు మన అన్న నందమూరి తారక రామారావు గారి నినాదం సమాజమే దేవాలయం, జనమే దేవుళ్ళు, మనుషులే దేవుళ్ళు. ఆ నినాదం స్ఫూర్తితో మేము ఈ సంస్థ నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. అది కూడా మా అమ్మగారి శత జయంతి నాడు స్థాపించడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఇచ్చిన స్ఫూర్తితో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఆయన నినదించారు. ఆ స్ఫూర్తితో మేము సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. అందరికీ అండదండగా ఉండాలనుకుంటున్నాం. ఈ తరుణంలో మన పొరుగు రాష్ట్రం అస్సాంలో కుండపోత వర్షానికి వరదలు వచ్చి అక్కడ భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. అక్కడ అస్సాంలో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే ఎంబ్రియాస్ అనే సంస్థ విజ్ఞప్తి మేరకు అక్కడ ప్రజల్ని ఆదుకోవాలని దేశం అంతటా విజ్ఞప్తి చేసింది. ఆ పిలుపుని పురస్కరించుకొని మేము మొట్టమొదటిసారిగా బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమం విరాళాల సేకరణ కోసం పిలుపునిచ్చింది. మొత్తం ఈ 2 రాష్ట్రాల్లో మాకు స్పందన మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. మీరు చూస్తున్నారు. ఇవన్నీ మేము ఈరోజు అస్సాంకి పంపించి అక్కడ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాలని మా ఆకాంక్ష. అలాగే మున్ముందు దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా మా సంస్థ ముందు ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా సమాజ సేవకే అంకితం ఈ సంస్థ. నేను చెప్పినట్టు మా నాన్నగారి అమ్మగారి స్ఫూర్తితో పెట్టడం జరిగింది. వారి ఆశయాలకు అనుగుణంగా మేము నడుచుకుంటాం, ఈ సంస్థను నడిపిస్తాం. ఈ దేశంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా మేము ముందుంటామని తెలియజేసుకుంటూ జై ఎన్టీఆర్. అస్సాంలో చాలా పెద్దగా భారీగా వరదలు వచ్చాయని అక్కడ జీవనాధారం లేకుండా పోయింది. ఉండటానికి నీడ లేదు, తినటానికి తిండి లేదు. ఇట్లాంటి సమయంలో మనం తలా ఒకరు వేస్తే వాళ్ళకి జీవనాధారం కల్పించే మార్గం మనం చూపించినట్టు అవుతుంది. మొన్న జూలై 24 మా నాన్నమ్మ శత జయంతి రోజున నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం జరిగింది. ఇవాళ ఆ ట్రస్ట్ ద్వారా మన అస్సాంకి విరాళాలు కలెక్ట్ చేయటం జరిగింది. ఒట్టి ఒక్కరికే కాదు, అందరూ చెయ్యి వేస్తే ఎంత సేకరించవచ్చో మీరందరూ చూస్తున్నారు. ఇట్లాంటి సమయంలో మేము 4 సెంటర్స్, అంటే ఒకటి మన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఇంకొకటి కుక్కట్పల్లి, ఒకటి తెల్లాపూర్, ఇంకొకటి విజయవాడ SLV గ్రీన్ మెడోస్లో డ్రాప్-ఇన్ సెంటర్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ మన TFPCకి వచ్చి
డొనేషన్ చేసిన వాళ్ళకి ఒక్కొక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కుక్కట్పల్లిలో అట్లూరి దీపక్ అన్నగారు, అమ్మ మేము తీసుకుంటాం బాధ్యత, మీ తరపున అన్నీ కలెక్ట్ చేసి మేము పంపుతామని ఏ రోజుకి ఆ రోజు కలెక్షన్ ఇక్కడ మన టీఎఫ్పిసికి పంపటం జరిగింది. అక్కడి నుంచి మధురానగర్, తర్వాత యుఎస్ఏ నుంచి కూడా డొనేషన్స్ పంపటం జరిగింది. బియ్యం బస్తాలు, తర్వాత మంచినీళ్ళ బాటిల్స్ అన్నీ పంపటం జరిగినాయి. తర్వాత ఖమ్మం నుంచి కూడా వచ్చినాయి. తర్వాత మన తెల్లాపూర్లో నివీ గార్డెన్స్లో ఉంటున్న మా తోటి రెసిడెంట్స్ చేయి అందించారు. బిహెచ్ఎల్ నుంచి వచ్చింది. అట్లానే మేము కొన్ని సెంటర్స్లో పెట్టడం జరగలేదు, అయినా సరే మన సికింద్రాబాద్ నుంచి ర్యాపిడోలో బుక్ చేసి మరి డొనేషన్స్ పంపడం జరిగింది. తర్వాత ఇక్కడ మన విజయవాడలో ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పెన్మిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయన కమ్యూనిటీలో డ్రాపింగ్ సెక్షన్ పెట్టడం జరిగింది. ఆయన కూతురు రవలి, నా చెల్లి రవలి బాధ్యత తీసుకుని విజయవాడలో కలెక్ట్ చేసుకుని ఇక్కడ నాకు అన్నీ పంపడం జరిగింది. అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లానే ఇప్పుడు అందరు డొనేషన్స్ ఇచ్చారు కాబట్టి అందరికీ తెలవాల్సిన బాధ్యత మేము ఆసాంకి ఏ ఎన్జిఓ పంపుతున్నామనే ఇది మీకు తెలవాలి. అదే ఈ ఎంబ్రియోస్ అనేది ఎన్జిఓ ఉంది అక్కడ, అది సౌత్ ఆఫ్ అస్సాంలో ఉంది. అదేంటంటే సౌత్లో పెద్దగా ఏమీ విపత్తు రాలేదు, నార్తే బాగా దెబ్బతింది, 810 గ్రామాలు దెబ్బతిన్నాయి. ఈ పర్టికులర్ ఎన్జిఓ అన్నీ కలెక్ట్ చేసుకుని రోజు 3-4 గంటలు పైన నార్త్ ప్రయాణం చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో వాళ్ళని కాంటాక్ట్లోకి వెళ్ళి ఇది వాళ్ళు మమ్మల్ని అడిగారు, ఏమండి మీరు ఏమైనా మాకు సహాయం చేయగలుగుతారా అని. మేము తప్పకుండా సహాయం చేస్తాం, మేము ఉంటాం, మీకు భరతమాత బిడ్డలో అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రానికైనా మనకి బాధ్యత ఉంది అని గుర్తు చేసుకుంటూ ఈ నోబుల్ కాజ్ ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. దీంట్లో అందరూ చేసినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పుణ్య దంపతులు మా తాతగారు నాయనమ్మ పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ ద్వారా ఏంటంటే అస్సాంలో ఫ్లడ్స్తో బాగా సఫర్ అవుతున్నారని అందరికీ తెలుసు. మేమేంటంటే అందరూ కాంట్రిబ్యూషన్స్తో ఎంతో కొంత డొనేషన్స్ అన్నీ అక్కడ పంపించగలిగితే కొంతమందికైనా హెల్ప్ఫుల్గా ఉంటుందని మేము ఈ డ్రైవ్ స్టార్ట్ చేసాము. మా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎంత దూరాన్ని ఉన్నా కూడా ఫుడ్, మెడిసిన్, శానిటరీ ప్యాడ్స్, క్లోత్స్ బాగా డొనేట్ చేయటం జరిగింది. ఇవాళ మేము అంతే భద్రంగా ఈ ట్రక్లో మేము పంపిస్తున్నాము. అలానే దీపక్ గారికి, నాని, రవ్లి గారికి, కళావేదిక భువన గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కాంట్రిబ్యూషన్స్ అన్నీ రావటం ఒకే తవ్వుతే మా దగ్గర సరిగ్గా చేరుతూ లేవని బాగా కేర్ తీసుకున్నారు.